పవర్ఫుల్ గల ఒక ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక రక్షణ మంత్రం ఇస్తానండి. ఈ యొక్క రక్షణ మంత్రాన్ని మీరు ఒక మంత్ర సాధనకే కాదు, దేనికైనా సరే మీరు వేసుకున్నట్లయితే మీకు సురక్షితంగా మీ శరీరం కానీ మీ ఇల్లు కానీ ఏదైనా సరే ఎటువంటి చేతబడి ప్రయోగాలు కానీ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీల నుండి పూర్తిగా మీరు బయటపడిపోతారు అన్నమాట. అటువంటి ప్రయోగం అన్నమాట. అది తెలియజేస్తాను. ఇంకోటి వచ్చేసి ఎవరికైనా సరే చేతబడి జరిగింది, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ జరిగింది, మేము వేలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం కానీ మాకు ఎవరు కూడా ఎటువంటి సహాయం డబ్బులు తీసుకుంటున్నారు కదా, దాన్ని పోగొట్టలేకపోతున్నాం అనుకుంటున్న వాళ్ళకి మీకు మీరుగా సొంతగా చేసుకునే ఒక చేతబడి ప్రయోగం, సింపుల్గా ఉండే ప్రయోగం తెలియజేస్తామన్నమాట. అదేవిధంగా ఏ కోరిక అయినా సరే 11 రోజుల్లో నెరవేరే ఒక పవర్ఫుల్ గల ఒక కామాఖ్యాదేవి యొక్క పవర్ఫుల్గా మంత్రాన్ని తెలియజేస్తారు. ఈ 3 విషయాలు అనేది ఈ యొక్క వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ అమావాస్య రోజున మీరు ఎవరైతే ఈ 3 ప్రయోగాలు మీరు చేసుకుంటారో వాళ్ళకి రిజల్ట్ అనేది 100% ఫలించింది అన్నమాట. చెప్పేది ఏంటంటే నాకు 2 ఛానళ్ళు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి శక్తి సాధన తెలుగు ఛానల్ ఒకటి, రెండోది వచ్చేసి మంత్రసిద్ధి తెలుగు ఛానల్. ఈ 2 ఛానలే నాయి. కాకపోతే నాకు కర్ణాటక అదేవిధంగా 2 రాష్ట్రాల నుండి అదే కేరళ అవుట్ ఆఫ్ సైడ్ నుంచి నాకు చాలామంది ఫోన్లు చేసి మీకు ఎన్ని ఛానల్ ఉన్నాయి అని అడుగుతున్నారు. నాకుంది 2 ఛానల్. ఎందుకంటే నా వీడియోలు అనేవి చాలామంది పెట్టుకుంటున్నారు, వాళ్ళ అవసరాల కోసం పెట్టుకుంటున్నారు. కానీ మనకుంది 2 ఛానల్. ఒకటి శక్తి సాధన ఛానల్, ఇది వచ్చేసి మంత్రసిద్ధి తెలుగు ఛానల్. శక్తి సాధన తెలుగు ఛానల్లో నేను ఇంతవరకు నెంబర్ అనేది ఇవ్వలేదు. ఈ ఛానల్లో ఇచ్చామాట. మీకు దాంట్లో ప్రాబ్లం ఉన్నా సరే నాకు దీంట్లో కాంటాక్ట్ అవ్వండి. దీంట్లో ప్రాబ్లం ఉన్నా సరే ఈ నెంబర్కి నాకు ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు అంటున్నా. అయితే కానీ ఎటువంటి శిష్యులు ఎవరు లేరని డైరెక్ట్గా నేనే కాంటాక్ట్లోకి వస్తాను, నేనే మాట్లాడతాను అనమాట. ఎవరైనా సరే నా పేరు చెప్పేసి నా పలానా మంత్రసిద్ధి గురువు గారని లేకపోతే శక్తి సాధన గురువు గారని చెబితే మీరు ఎవరు కూడా నమ్మొద్దు. నేను డైరెక్ట్గా మాట్లాడతాను కాబట్టి నాకు వద్దు ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కాబట్టి దాని గురించి మీరు వింటుంటారు కాబట్టి నేను డీల్ చేస్తామండి. మీరు అట్లా నేను ఎందుకు అంటున్నానంటే చాలామంది వేలు డబ్బులు పోగొట్టుకుంటున్నారు అన్నమాట. ఎట్లా అంటే 30,000-40,000 పోగొట్టుకొని, అంటే 30,000, 40,000, 50,000 ఇట్లా కొంతమంది లక్షలు కూడా పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ గురించి నేను తెలియజేస్తామాట. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ వీడియోలో ఏంటంటే రేపు 2వ తారీఖు అమావాస్య అనేది మనకు వచ్చింది కాబట్టి ఎవరైనా సరే నేను అమావాస్యకి పౌర్ణమికి ఎటువంటివి పవర్ఫుల్ గల ఇంటికి ఎటువంటి చేతబడి ప్రయోగాలు కానీ అదేవిధంగా మీకు ఇది దుష్ట ప్రయోగాలు చేస్తున్నా సరే అటువంటి పూర్తిగా తొలగిపోవడం కోసం నేను తాయితులన్నీ తయారు చేసి నేను కొరియర్ చేస్తూ ఉంటామన్నమాట. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ప్రేమ సఖ్యత పెంచుకున్న వాళ్ళు కానీ అటువంటి వశీకరణ యంత్రాలు కానీ ధన రాబడే వశీకరణ యంత్రాలు కానీ సర్వజన వశీకరణ యంత్రాలు కానీ అదేవిధంగా కుబేర్ కార్డు కానీ అదేవిధంగా అన్ని రకాల బ్రాస్లెట్ అనేవి మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మీకు రక్షణ మంత్రం అంటే చాలామందికి రక్షణ మంత్రం అంటే ఏమీ తెలియదు. రక్షణ మంత్రం అంటే మన కంటికి కనపడకుండా మన శరీరానికి గాలి తగిలినప్పుడు ఎట్లా ఉండిద్దంటే మన శరీరం గాలి తగులుతుంది, అందుకే మనకి ప్రశాంతంగా ఉందనిపించింది. అట్లానే మంత్రం అనేది కూడా మనం నోటి నుంచి బయటకు ఉచ్చారణ జరిగినప్పుడు అది మనకు ఒక రక్షణ వలయంలాగా ఏర్పడి ఉంటుంది. కానీ అది మన కంటికి కనపడదు. ఎందుకంటే మంత్ర తంత్రాల వలన అవి మన కంటికి కనపడవు, కానీ వాటి శక్తి అనేది అది ఒక మాయ రూపంలో మనల్ని కప్పి ఉండిద్ది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ కలవాటి ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక రక్షణ మంత్రాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. మీరు మంత్ర సాధన చేసుకునేటప్పుడైనా చేసుకోవచ్చు, లేదనుకుంటే మీ ఇంటికైనా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు, లేదా మీరు బయటికి వెళ్ళేటప్పుడైనా సరే ఎక్కడికైనా సరే ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అయితే దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అంటే మీరు ఇది ఆల్రెడీ శాబర మంత్రం అన్నమాట. దీనికి మీరు సిద్ధి పొందవలసిన అవసరం అయితే ఏం లేదు. సిద్ధి పొందాలనుకున్నామంటే అమావాస్య రోజు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఒకసారి 108 సార్లు మీరు చూసుకొని ఏదైనా గుడిలో కానీ లేకపోతే ఇంట్లో కానీ కూర్చొని మీరు ఒక 108 సార్లు చదువుకున్నట్లయితే ఆటోమేటిక్ సిద్ధించేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు మీరు ఇంటి గేటు కాడ నుండి 3 అడుగులు 1, 2, 3 అడుగులు వేసి ఆడ నిలబడి అక్కడి నుండి 1 అడుగు వెనక్కి వేయండి. వెనక్కి వేసిన తర్వాత ఎక్కడి నుంచి అయితే వెనక్కి వేశారో ఆ నుంచున్న ప్లేస్లో నుంచి చిటికెడు మట్టి తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ మట్టి తీసుకొని నేను ఒక ఆంజనేయ స్వామి మంత్రం అనేది చెబుతాను, మీరు దాన్ని గుర్తుపెట్టుకొని రాసుకోండి అన్నమాట. ఓం నమః వజ్రిక కోట జిస్మే పిండ హమార పేట విశ్వర కుంజి బ్రహ్మక తాళ మేరా ఆటో ఎంక యాతి హనుమంత్ రకవాల. మళ్ళీ ఇంకోసారి చెబుతానండి. ఓం నమః వజ్రిక కోట జిస్మే పిండ్ హమారా పేట విశ్వర్ కుంజి బ్రహ్మక తాళ మేరా ఆటో ఎంక యాతి హనుమంత్ రకవాల. మీరు చిన్నగా చెబుతున్నమాట, గుర్తుపెట్టుకుంటారండి. మామూలుగా అయితే సహజంగా మీరు అది నేర్చుకున్న తర్వాత ఎట్లా చదువుతారంటే ఓం నమః
वज्र का कोट जिसमें पिंड हमारा पेट ఈశ్వర కుంజి బ్రహ్మకే తాళ మేరా ఆటో ఎంకా యాతి హనుమంత రకవాల అట్ట చదువుతారనమాట. ఈ విధంగా నేను చెప్పింది మీరు చక్కగా 7 సార్లు చదవాలి. దాన్ని పట్టుకున్న దాన్ని 7 సార్లు చదివిన తర్వాత దాని మీద 3 సార్లు ఊది మీ శరీరం మీద అంటే మీ తల మీద నుంచి ఒక కట్ట చల్లుకోండి చాలు. అదే మీకు వజ్ర కవచంలాగా తయారైపోయింది అనమాట. ఒకవేళ మేము ఇంటికి చల్లుకోవాలంటే మీరు అక్కడే నుంచొని ఆ మట్టిని ఒక గుప్పిడి తీసుకొని చల్లి మీ ఇంటి మీద విసిరేసేయండి ఇట్లా. అప్పుడు మీకు ఎటువంటి చెడు ప్రయోగాలు కానీ ఎటువంటి భూతభేద ప్రయోగాలు కానీ మీ ఇంటి మీద ప్రయోగం అనేది జరగకుండా ఉండిద్ది. మేమే చల్లుకుంటూ మీకు జరగకుండా ఉండిద్ది అనమాట. మళ్ళీ మీరు క్షేమంగా వెళ్ళి తిరిగి రావడం అనేది జరిగిద్ది అనమాట. రెండోది వచ్చేసి ఏంటంటే ఈ ప్రయోగం వచ్చేసి 11 రోజులు చేయాలి. 11 రోజుల పక్కా రిజల్ట్ ఉండేది. 11 రోజుల తర్వాత రిజల్ట్ ఎట్లుందో నాకు మళ్ళీ కామెంట్స్లో తెలియజేయండి అనమాట. ఇది కామాఖ్యదేవి యొక్క పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట. మీ కోరిక మనసులో కోరిక ఏ కోరికైనా సరే ఏ కోరికైనా ఫలానా కోరిక ఇది అది నేను ఇదని చెప్పనమాట. ఈ యొక్క ప్రయోగం అనేది మీరు ఇంట్లో చేసుకోవచ్చు. మీరు బయటికి వెళ్ళవలసిన అవసరం లేదన్నమాట. అది ఫస్ట్ చెప్పింది రక్షణ మంత్రం అన్నమాట. ఇది వచ్చేసి మీ కోరిక ఏ కోరిక సరే నెరవేరడం కోసం ఇది ఇంట్లో చేసుకోలేదు. ఇంట్లో ఎప్పుడు చేసుకోవాలంటే సాయంకాలం 6 దాటిన తర్వాత చేసుకోవాలి. 6 దాటిన తర్వాత ఎప్పుడు ఏ రోజు మొదలు పెట్టాలంటే శుక్రు, మంగళ, శనివారం ఈ 3 రోజులు మొదలుపెట్టి కంటిన్యూగా 11 రోజులు చేయాలి. 11 రోజులు మీ కోరిక ఏ కోరిక సరే తన్నుకుంటే మీరు జరిగిపోవాలి. అటువంటి పవర్ఫుల్ మీరు చేసే దాంట్లో లోపం ఉండి నేను చెప్పలేను, ఎందుకంటే రిజల్ట్ కూడా సూపర్గా ఉండిద్ది అన్నమాట. అయితే ఏం చేయాలి అంటే మీరు 9 లవంగాలు తీసుకోండి. అది పువ్వుతో ఉండాలన్నమాట. 9 లవంగాలు ఉండాలి, పువ్వుతో ఉండాలి. 9 లవంగాలు తీసుకొని మీరు పక్కన పెట్టుకొని మీ పూజ చేసిన తర్వాత మీ ఇంట్లో అక్కడే కూర్చొని ఒక మట్టి ప్రమిద తీసుకోండి. మట్టి ప్రమిద తీసుకొని దాంట్లో కర్పూరం వేయండి. కర్పూరం వేసేసి వెలిగించండి. వెలిగించిన తర్వాత ఈ 9 లవంగాలు మీ పక్కన పెట్టుకొని ఒక లవంగా తీసుకొని ఒక మంత్రం చదవాలి. చదివి దాన్ని మీరు చదివిన తర్వాత ఏం చేస్తారంటే కర్పూరం వెలిగించుంటారు కాబట్టి దాంట్లో వేయాలన్నమాట. మంత్రం వచ్చేసి ఓం త్రీం స్వాహ అని దాంట్లో వేసేయాలి. అంటే మీరు ఆహుతి ఇస్తున్నారన్నమాట. నీ కోరిక జరగాలని మనం హోమం ఎట్లా చేస్తున్నామో అటువంటి హోమం చేస్తున్నారు అన్నమాట ఇక్కడ అని దాంట్లో వేసేయాలి. మళ్ళీ ఇంకో లవంగా తీస్తారు. ఓం త్రీం స్వాహ దాంట్లో వేస్తారు. మళ్ళీ ఇంకో లవంగా తీస్తారు. ఓం త్రీం స్వాహ అని వేస్తారు. ఈ విధంగా మంత్రం వచ్చేసి 9 సార్లు చదవాలి. 9 సార్లు దాంట్లో ఆ కర్పూరం కాలుతూ ఉండేది దాంట్లో ఈ లవంగాలు వేస్తూ ఉండాలి. ఈ విధంగా పూర్తిగా ఆహుతి ఇవ్వాలన్నమాట. ఈ విధంగా మీరు 11 రోజులు చేయాలి. వరుసగా 11 రోజులు 12 రోజులు మీ రిజల్ట్ అనేది మీ నోటితో మీరు చెబుతారు. అయితే సంకల్పం అనేది కంపల్సరీ ఏదైనా సరే కామాఖ్యాదేవికి సంబంధించింది కంటే ఆ కామాఖ్యాదేవికి మంచి సంకల్పం చెప్పాను. అమ్మ నేను ఫలానా పని మీద ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాను, నాకు విజయవంతం అవ్వాలి, దాంట్లో నేను సక్సెస్ అవ్వాలి అనుకొని మీరు ఈ యొక్క మంత్రాన్ని మీరు చేసుకున్నట్లయితే 100% రిజల్ట్ పొందుతారు. ఎందుకంటే దీన్ని చాలామందికి వీడియోలో పెట్టలేదు, విడిగా చెప్పాను. వాళ్ళు చేసుకున్న రిజల్ట్ చెప్పారు నాకు చాలా బాగా పనిచేసిందని. కాబట్టి ఈ రోజున మీకు అమావాస్య దగ్గరలో ఉంది కాబట్టి నీకు తెలియజేస్తున్నామంట. అట్లా అయితే రోజుకి వచ్చేసి 9 లవంగాలు కావాలి. 11 రోజులు 11 తొమ్మిదిలు కావాల్సింది. మట్టి ప్రమిద కంపల్సరీ. దాంట్లో ప్రతి 10 రోజున అదే ఈ హారతి కర్పూరం వెలిగించేసి దాంట్లో ఈ ఆహుతి ఇస్తూ ఉండాలన్నమాట. ఏ విధంగా చేయాలి? ఆ మంత్రం 9 సార్లు చదవాలి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు వాట్సాప్లో మీరు అడిగితే చెబుతానమాట. ఆ విధంగా చేయండి, మీకు రిజల్ట్ అనేది ఉండదు. ఎప్పుడు చేయాలి ప్రయోగం? సాయంకాలం 6:30 దాటిన తర్వాత చేయాలి. ప్రతిరోజు సాయంకాలం స్టార్ట్ చేసే రోజు ఎప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ గుర్తుపెట్టుకోండి. మీరు చేతబడి జరిగింది, మా మీద చెడు ప్రయోగం జరిగింది అనుకుంటున్నప్పుడు మీరు సొంతగా చేసుకునే ఒక ప్రయోగం చెబుతాను అనమాట. మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రయోగం వచ్చేసి అమావాస్య రోజున కానీ లేకపోతే ఆదివారం రోజున కానీ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఎవరికైతే బాగోలేకుండా ఉన్న వ్యక్తి ఉన్నారు చూసారా, ఆ వ్యక్తి చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అమావాస్య రోజున 108 సార్లు ఈ యొక్క మంత్రం చదివితే మీరు సిద్ధించింది అన్నమాట. మంత్రం అనేది సిద్ధించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బాగోలేని వ్యక్తిని మీరు ఏం చేస్తారంటే మీకు దీనికి వచ్చేసి పానకం చేయాలి. పానకం తెలిసి ఏ విధంగా చేస్తారో మన శ్రీరామనవమికి చేస్తారు కదా పానకం అనేది కొద్దిగా ఒక గిన్నెలో చేయాలి. రెండోది వచ్చేసి ఒక టెంకాయ కావాలి. మూడోది వచ్చేసి ఒక నల్ల కోడి కావాలన్నమాట. ఎందుకు ఈ చేతబడి చేసిన వ్యక్తికి మీరు దిగదూడుపు అంటారు అన్నమాట. దీన్ని దిగదేవడతాం అంటారు అన్నమాట. అవి చేసుకుంటూ మీరు సొంతంగా చేసుకున్నా కూడా పోయిద్ది అన్నమాట. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మీకు బాగోలేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీ ఇంట్లో చేసుకోకపోయిన పర్వాలేదు బయట తీసుకెళ్ళిపోయినారు, ఊరు బయటికి తీసుకెళ్ళిపోయి ఎవరు చూడని ప్రాంతంలోకి వెళ్ళిపోయి అక్కడ చేసేసి వాటి మొత్తం మీరు అక్కడ పాడేసి రావచ్చు అన్నమాట. ఏం చేయాలి అంటే ఎవరికైతే చేతబడి జరిగి ఉందో ఆ వ్యక్తిని మీరు తీసుకొని వెళ్ళిపోయి మీ ఇంట్లో చేయాలనుకుంటే ఇంటి బయట చేయండి. అందరు నిద్రపోయిన తర్వాత నైట్ చేసుకోండి. లేదనుకుంటే ఊరు బయటికి ఎవరు చూడని ప్రాంతాలు తీసుకెళ్ళిపోయండి. అది పగలైనా సరే రాత్రి అయినా సరే తీసుకెళ్ళిపోయి ఆ వ్యక్తిని అక్కడ నుంచోబెట్టేసి మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు నేను చెప్పే మంత్రం అనేది ఈరోజు మంత్రాలు మొత్తం నేను వీడియో మీద ఇవ్వను, ఎందుకంటే టైం అనేది లేదు, నాకు చాలా బిజీగా ఉన్నాను.
మీకు ఒకటికి 2 సార్లు అర్థం కాకపోతే మీరు మళ్ళీ నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను తెలియజేస్తాను. ఇక్కడ మీద మంత్రం చదవాలన్నమాట. ఈ మంత్రం వచ్చేసి అమావాస్య రోజున మీరు 108 సార్లు చదివి మీకు సిద్ధించేసిద్ది. తర్వాత దీని శక్తి అనేది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తికి మనం చేతబడి చేసిన వ్యక్తికి మనం ఏ విధంగా మనం సొంతగా తీసేసుకునే ప్రయోగం అనేది ఇక్కడ మంత్రం చదువుతాను, గుర్తుపెట్టుకోండి. సూర్య చంద్ర రాజుల బంధు, శుక్కల మండపాల బంధు, సుర రాజుల బంధు, అడియ రాజుల బంధు, బ్రహ్మాండం బంధు, బ్రహ్మలోకం బంధు, విష్ణులోకం బంధు, నాగలోకం బంధు, నరలోక బంధు, బంధు 6 లోకాల బంధు, భూలోకమాత బంధు, దండుమారి బంధు, హనుమంతు రూపకం బంధు, సొప్ప కాట్రేడు బంధు, పండు కాట్రేడు బంధు, మాయ కాట్రేడు బంధు, అంతర కాట్రేడు బంధు, శుద్ధ కాట్రేడు బంధు, బేతాల కట్టు బంధు, రక్త కాట్రేడు బంధు, నీ కాళ్ళు కట్టి మాయాలు ఊరు ఊరు చండి సేవించిన పేద మహంకాళి శ్రీ విష్ణు నిలువు బంధు, శివరాత్రి మా గురువు గారు సుబ్బయ్య పాదాలు వనజాలం, రేణుకా శక్తి, మడియాల శక్తి, భీమాశక్తి, ఓం ఫట్ స్వాహ అనే యొక్క మంత్రాన్ని ఆ వ్యక్తిని నుంచోబెట్టి మీరు చదివిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ పానకం అనేది ఆ వ్యక్తికి 3 సార్లు దిగదూర్చేసి కింద పెట్టేసేయండి. టెంకాయ తీసుకుని టెంకాయ కూడా దిగదూర్చేసి అక్కడ కొట్టేసేయండి. ఈ నల్ల కోడిని కూడా ఆ వ్యక్తి పట్టుకొని ఆ వ్యక్తి చుట్టూ దిగదూర్చేసి మీరు కింద పెట్టేసి దాన్ని కట్ చేసేయండి. కట్ చేసి వీటి మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయి మీరు ఎవరు చూడని ప్రాంతంలో, ఎవరు తిరగని ప్రాంతంలో వీటిని భూమిలో కప్పెట్టేసేయండి. లేకపోతే వాటిని పారే నీళ్ళని వేసేసి ఆ వ్యక్తిని మీరు ఇంటికి తీసుకొచ్చేసి జాగ్రత్తగా శుభ్రంగా తల స్నానం చేసి ఏ బట్టల మీద అయితే ప్రయోగం చేస్తారో ఆ బట్టలు మొత్తం విడిచేసేసి ఆ బట్టలు అక్కడే పడేసేసి, అంటే ఎట్లా ఇంటికి వస్తారు కదా, ఇంటికి వచ్చినప్పుడు శుభ్రం తలస్నానం చేసేయండి. ఆ బట్టలు ఆడబడేసి కొత్త బట్టలు వేసుకోండి. ఇంట్లోకి వెళ్ళిపోమను. ఒకవేళ ఇంట్లో చేసి మొత్తం బయట పడేయచ్చు అంటే ఇంట్లో చేయకూడదు, ఇంటి బయట చేయాలన్నమాట. చేసేసి ఆ వ్యక్తిని అక్కడ శుభ్రంగా స్నానం చేయమని చెప్పండి. మొత్తాన్ని మీరు ఒక ఎర్రని వస్త్రంలో కానీ, ఒక నల్లని వస్త్రాలు కానీ పెట్టుకొని శుభ్రంగా కట్టుకొని తీసుకెళ్ళిపోయి మీరు పారే నీళ్ళ కానీ లేకపోతే ఎవరు చూడని ప్రాంతంలో గుంటలో పెట్టేసి ఈ విధంగా చేసినట్లయితే ఆ రోజు నుంచి ఆ వ్యక్తికి చేసిన చేతబడి ప్రయోగాలు అయినా సరే పూర్తిగా తొలగిపోవడం అనేది జరిగిద్ది అన్నమాట. ఇది వచ్చేసి 4వది వచ్చేసి ఎవరైనా సరే మీ శత్రువులు మిమ్మల్ని భరించలేని బాధ పెడుతున్నప్పుడు వేస్తే ఒక గోధుమ పిండి తీసుకోండి. గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండితో బొమ్మను తయారు చేయండి. బొమ్మ తయారు చేసి ఆ గోధుమ పిండి మీద ఒక ముద్ద కర్పూరం పెట్టండి. ఆ ముద్ద కర్పూరం పెట్టేసి నల్ల ఉప్పు అనేది ఉండిద్ది అన్నమాట. నల్ల ఉప్పు అనేది రాళ్ళుగా ఉండిద్ది అన్నమాట. అది నల్లగా ఉండిద్ది. ఆ నల్ల ఉప్పు అనేది మీరు తెచ్చుకోండి. 2-3 రోజులు ఎక్కడ సంపాదించి తెచ్చుకోండి. ఆ నల్ల ఉప్పు మీకు పంచాక్ష కోట్లలో దొరికింది. ఆ నల్ల ఉప్పు ఏం చేస్తారంటే ఆ నల్ల ఉప్పుకి ఒక దారం కట్టండి. ఒక దారం కట్టేసి మీరు గోధుమ పిండితో ఒక బొమ్మ తయారు చేసి దాని మీద ఆ బొమ్మ పొట్ట మీద ఒక ముద్ద కర్పూరం వెలిగించేసి మీరు ఈ యొక్క నల్ల ఉప్పుకి దారం కట్టుంటారు కాబట్టి ఆ నల్ల దారం తీసుకొని ఆ బొమ్మ మీద పెట్టేసి మీరు ఆ యొక్క మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు పేరు వెళ్తూ ఎగ్జాంపుల్కి రాము దహ దహ అనహన ఫట్ స్వాహ, రాహుము దహ దహ అనహన ఫట్ స్వాహ అని 108 సార్లు ఆ యొక్క అది కాలిన దాకా దాన్ని అంటే ఆ దారం కట్టిన నల్ల ఉప్పుని దాని మీద తిప్పుతూ ఈ యొక్క మంత్రం చదువుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా చదివినట్లయితే ఆటోమేటిక్గా మీరు ఏ శత్రువుకు అయితే ఈ యొక్క ప్రయోగం చేశారో ఆ యొక్క శత్రువు అనారోగ్యం పాలైపోయి మంచానికి అంకితం అనేది జరిగిద్ది అన్నమాట. అది కొంతమంది నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. చాలామంది ఫోన్ చేస్తున్నారు. మీరు చేసే వీడియోలుగా చాలా బాగా మాకు రిజల్ట్ వస్తున్నాయి అని చెబుతున్నారు. కొంతమంది రిజల్ట్ రావట్లేదు అన్నారు. ఏదైనా సరే చేసిన తర్వాత ఫాస్ట్గా జరగమాట. కొన్ని నెలలు పడితే, కొన్ని రోజులు పడితే, కొన్ని ఒక రోజులో జరుగుతుంది అన్నమాట. అట్లా ఏదైనా చేసిన తర్వాత ప్రయోగం కంపల్సరీ జరిగింది. ఈ మంత్రం కూడా చెప్పే కదా, అక్కడ ముందు పేరు పెట్టేసి దహ దహ అనహన ఫట్ స్వాహ, దహ దహ అనహన ఫట్ స్వాహ అని ఆ యొక్క ప్రయోగం చేసేసిన తర్వాత పూర్తిగా కాలిపోయిన తర్వాత మీకు 108 సార్లు మంత్రం గుర్తుపెట్టుకోండి. అయిపోయిన తర్వాత దాన్ని మొత్తం తీసుకెళ్ళిపోయి మీరు పారే నీళ్ళలో కానీ తొక్కని ప్రాంతంలో వేసేసేయండి. ఈ ప్రయోగం ఎక్కడ చేసుకోవచ్చు అంటే ఈ ప్రయోగం ఇంట్లో అయినా చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఈ 4 కూడా నేను ఏది కూడా మీకు మంత్రం అనేది వీడియో మీద ఇచ్చే టైం నాకైతే లేదన్నమాట. ఎందుకంటే అమావాస్య దగ్గరలో ఉంది, నేను చాలా బిజీగా ఉన్నాను. మీకు ఏదైనా మంత్రం గురించి ఏదైనా డౌట్లు ఉంటే నాకు వాట్సాప్లో పెట్టండి, నేను మీకు టెస్ట్ రూపంలో ఇస్తాను అనమాట. ఈ విధంగా చేసుకోండి. మీకున్న సమస్యలు ఏదైనా సరే పూర్తిగా బయటపడేసుకోండి అనమాట. అయితే ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి మనం మంచిగా చేస్తున్నాం, చెడుగా చేస్తున్నామని అనుకోండి అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా చిన్న సమస్యలు ఇంటి పక్కన తిట్టారనో లేకపోతే ఎదుటి వాళ్ళు ఏదైనా అన్నారని ఇటువంటి ప్రయోగాలు చేయకూడదు అనమాట. ఎందుకంటే ఇటువంటి ప్రయోగాలు చేయాలనుకుంటున్న వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించి ఇంకా మేము బతకలేము అనుకుంటున్న వాళ్ళు మాత్రమే చేయాలి. అంతేగాని పక్కింటి వాళ్ళు అరిచారనో లేకపోతే మన ఎదురింటి వాళ్ళు అరిచారని చేసుకోకూడదు అనమాట. మనం ఏం చేసినా సరే మన కర్మ అనేది ఎట్లా ఉండిద్ది అంటే మన వెనక నీడలాగా ఉండిద్ది అన్నమాట. గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేసినా సరే మంచి చేసినా చెడు చేసినా సరే అది మన కర్మ మన వెనక నీడలాగా వస్తుంది. మన కొత్త వీడియో చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్